సిబ్బంది ఏర్పాట్లను చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర చెప్పండి. థ్యాంక్ యూ యమున. మరి కాసేపట్లో జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద మరి కాసేపట్లో మీడియా సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులు కానీ మరొకవైపు జనసేనకు సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ వాదుల మధ్య జరుగుతున్నటువంటి వాదోపవాదనలకు సంబంధించినటువంటి అంశములు ప్రధానంగా ఈరోజు మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ ఎటువంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నవనిర్మాణ సంకల్ప సభ తెలంగాణ సభను ఏర్పాటు చేశారు. దానికి పర్మిషన్ని రిజెక్ట్ చేయడంతో పాటు హైకోర్టులో కూడా లంచ్ మోషన్ పిటిషన్ కూడా కొట్టివేసినటువంటి తరుణంలో ఈరోజు ఈ మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏం ప్రసంగం చేయబోతున్నారు అది మాత్రం ఆసక్తికరంగా మారబోతుందని చెప్పాలి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వేరే మహిళలు మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ సమావేశం ఆంధ్రాలో చూశారండి, పతనం చేద్దామని అనుకున్నారు. ఎవరు పతనం అయిపోయారు చెప్పండి? ఆయనకి ఫ్లాప్ చేద్దామని చూస్తున్నారు. ప్రతి చోట కూడా ఆయన గెలుస్తూనే ఉంటారు. సూర్యుడికి ఎవరు కూడా చేతులు అడ్డు పెట్టలేరండి. వాళ్ళ పతనాన్ని ఈ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళే అందపాతాన్ని తొక్కేలా చేసుకుంటున్నారు అంతే. ఎట్లా చూస్తారు? వరుసగా కాంగ్రెస్ నేతలు కానీ ఇతర పార్టీల నేతలు పవన్ కళ్యాణ్ టార్గెట్ ఎదురుగుంట నిలబడే దమ్ము లేక కనీసం ఆయన్ని తెలంగాణకు రానివ్వకపోవడం కాదు, ఆయన నీడ దగ్గరికి, ఆయన షాడో దగ్గరికి, నీడ దగ్గరికి ఎవరన్నా వచ్చి గుండెల మీద చేసి నిలబడమనండి. పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వలేదు ఈ రోజు కార్యకర్తలతో సమ్మేళనం. ఇది మాకు ప్లస్ పాయింట్ అండి, తెలంగాణ ప్రభుత్వానికి మైనస్ పాయింట్. ఇది భయపడిపోతున్నారు, బెదిరిపోతున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి అని. పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి. తెలంగాణ ఎవరిది ఆంధ్ర కాదండి. కేసీ గారికి ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చారండి? ఎవరు 4 ఫాదర్స్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారు? కేసీఆర్ లేకపోతే కేసీఆర్ కూతురు ఇక్కడ పుట్టి ఉంటుంది, కానీ కేసీఆర్ ఫాదర్ ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం కాదా? అది ఆంధ్ర కాదా? నేను కూడా ఆంధ్ర నుంచే వచ్చానండి, మాది ఆంధ్ర. కానీ 21 సంవత్సరంగా నేను ఇక్కడే ఉంటున్నాను. 21 సంవత్సరం అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆయన పంపించడం కాదు, మా నాయకుడు పంపించడం కాదు. వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే నన్ను ఈ తెలంగాణ నుంచి ఆంధ్రాకి పంపించమని చెప్పండి. ఖబర్దార్. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత ఇక్కడ సభ అసలు ప్రసక్తే లేదండి, ప్రసక్తే లేదు. ఒక జనసేన వీర మహిళలు కానీ జన సైనికులు కానీ ఆయన చెప్పే ప్రయత్నం అనేది ఏమండి? ఆయన తప్పు చేశారా? ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఆయన చెప్పవలసినంత కర్మ ఏంటండి? అన్యాయం ఏమైనా చేశారా? న్యాయమే చేస్తున్నారు. ఇది మాకు పునాది అండి. ఇలా చేయడం వల్ల వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కోరి తెచ్చుకుంటున్నారు. మరి ఇప్పుడు మంత్రులంతా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడారు కదా, వాళ్ళు కౌంటర్ ఇస్తారు. ఇవాళ మాట్లాడతారు కదా సారు, చూద్దామండి. ఆ ప్రయత్నానికి మేము కూడా ఉన్నాం. మరి ఈ సభ ఈ రోజు క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఏమైనా పెట్టే అవకాశం? చూద్దామండి, 2-3 రోజులు పెడతారని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు, మా నాయకుడు, మా అబ్బాయి, నా కొడుకు ఏమి నిర్ణయం తీసుకుంటాడో దానికి మేము శిరస వహిస్తామండి. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా పోటీ చేస్తారండి కంపల్సరీగా. ఇప్పుడైతే పోటీ చేస్తారు. ఏం చేస్తంటే ఆయన ఎవరో కెలకరు. మా పవన్ కళ్యాణ్ గారిని, మా అధినాయకుడిని ఎవరన్నా కెలిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఒక జనసేన వీర మహిళగా నేనే ఊరుకోను. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, జనసేన వీర మహిళలంతా కూడా పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి మీడియా సమావేశం కోసం పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. అదేవిధంగా ఈ మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడతారు, దాంతోపాటు తన మీద టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి నేతలకు ఏం సమాధానం చెప్తారన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మరొకవైపు మీడియా సమావేశం వద్ద పెద్ద ఎత్తున అభిమానులు, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో కొంత ఇక్కడ ఉద్రిక్తలు నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఇక్కడ ఉన్నటువంటి వీర మహిళలు అంట మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎట్లా చూస్తారు పవన్ కళ్యాణ్కి సంబంధించి? ఎట్లా చూస్తున్నాం అంటే ఇప్పటి వరకు అయితే ఆయన మీద ఎటువంటి చెడు అభిప్రాయాలు లేవు ఏమి.
ఎందుకు ఇట్లా చేస్తారో అర్థమైతలేదు. మంచిగా దగ్గర దాకా గుంజుకొచ్చిన దాన్ని వెనకకు లాగలామని చూస్తున్నారు. దేనికోసము? వాళ్ళు ఏమైనా ఇండ్లకని పెడుతురా? వాళ్ళు అక్కడెక్కడ కబ్జాలు చేసి వాళ్ళగా పార్టీని ముందలు గుంజుకోవతలేదు. సొంత డబ్బులు పెట్టి గుంజుకొస్తున్నాడు. మమ్మల్ని అందరినీ పోషించుకుంటా పార్టీ నిలబెట్టుకుంటా కష్టపడుతుండు. అక్కడ సినిమా ఇండస్ట్రీలో కానీ, అక్కడ ఏపీలో కానీ, ఇక్కడ ఫస్ట్ పుట్టింది తెలంగాణలో. తెలంగాణ వాళ్ళకి చేత కాదనుకుంటున్నారా? ఏమనుకుంటారు అసలు? మేము ఎక్కడ అయిపోతాం అనుకుంటాం? మేము అసలు పార్టీలో ఉన్నదే జనసేన పార్టీ కోసం పోరాడుతున్నాము. ఇది ఎక్కడ దాకా పోతా పోని, వాడు ఎక్కడ ఆపుతాడో ఆపని. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎంతవరకు గుంజుకొచ్చారు? వాళ్ళు ఇళ్ళకి వేస్తురా? ఎన్ని కబ్జాలు చేస్తున్నారు? ఎంతగానో బస్సులు ఆపుతున్నారు. ఎవరు పెట్టమన్నాడు ఫ్రీ బస్సులు? అయినాను మేము పెట్టమన్నామా? ఆ ఫ్రీ బస్సుల కాడ కూడా ఎంతమంది లేడీస్ కొట్టుగా తెస్తున్నారు. బస్సులు 9-9 వెనకాల పనిచేస్తున్నారు. హైడ్రా ఎక్కడ పొట్టల మీద కొడుతున్నారు వాళ్ళని. ఏం చేస్తున్నారు? ఇవాళ ఇంత మంచి సభ మేము ఎవరైనా ఇబ్బంది పెట్టినామా? ఎవరన్నా ఏమన్నా ఎక్కడికన్నా వెళ్ళి వాళ్ళ దానికి ఏమైనా అడ్డుకున్నామా? మమ్మల్ని ఎందుకు అడ్డుకోవాలి? ఇలా దేనికోసం అడ్డుకున్నారు? ఇంతమందిని ఎందుకు బాధ పెట్టాలి? సార్ని ఏమన్నా ఇబ్బంది పెట్టిరు ఎప్పుడైనా? ఒక పార్టీకి ఆయన ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టిండా? అది తెలుసుకోవాలి కదా రేవంత్ రెడ్డి గారు. అందరిలాగా మేము కూడా జరుపుకునే వాళ్ళం కదా. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని ఎందుకు పెట్టుకున్నారు? మరి వాళ్ళు ఎక్కడి నుంచి పెట్టుకున్నారు? కాంగ్రెస్ ఎక్కడి నుంచి పెట్టుకోరు? జనసేన ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడే కదా పుట్టింది, తెలంగాణ కదా పుట్టింది. అది కళ్ళు కనబడతలేవు వాళ్ళకు. కౌంటర్ ఖచ్చితంగా ఇస్తాడు. ఇంకేందో చూపిస్తాం. ఇక ఇప్పటిదాకా చూపించాలి, ఇప్పుడేందో చూపిస్తాం. ఇక రేవంత్ కానీ ప్రతి పార్టీకి చూపిస్తాం. చూసుకుంటే జనసేన వీర మహిళలంతా కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గడ్డపైన పుట్టినటువంటి పార్టీ జనసేన. అలాంటి పార్టీని మా జనసేన అధినేతని ఏ విధంగా అడ్డుకుంటారు అంటూ కూడా వాళ్ళంతా కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఒకవైపు మంత్రులు, మరొక వైపు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పవన్